వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో మారుమోగుతోంది. ఇంగ్లాండ్ టూర్లో టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్ జింబాబ్వే టూర్లో అదరగొట్టాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయగా అందులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. జింబాబ్వే పట్టణంలో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ తొలి మ్యాచ్లోనే కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత చివరి మ్యాచ్లో 49 బంతుల్లోనే 81 పరుగులు చేసి అదరగొట్టాడు. పరిస్థితికి తగ్గట్టుగా ఆడుతూ ఎంతో పరిణితి చూపించిన ఈ కుర్రాడిని ఇప్పుడు 40 ఫార్మాట్ నుంచే కాకుండా నేరుగా 2027 వన్డే ప్రపంచ కప్ టీంలో కూడా ఎంపిక చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. భారత మాజీ వికెట్ కీపర్ దిగ్గజ క్రికెటర్ ఫరూక్ ఇంజనీర్ మాట్లాడుతూ సూర్యవంశీని వన్డే జట్టులో కూడా తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ కీలక సూచనలు చేశారు. దీనికోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జట్టులో శుభ్మన్ గిల్ అత్యుత్తమ బ్యాటర్. గిల్ క్లాస్ ప్లేయర్ అయినప్పటికీ వన్డేల్లో రోహిత్ శర్మతో కలిసి సూర్యవంశీ ఓపెనింగ్ చేస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కుదురుతుంది. సూర్యవంశీ లాంటి అటాకింగ్ బ్యాటర్ ఓపెనింగ్లో ఉంటే ఖాళీలను బాగా వాడుకోగలడు. కాబట్టి గిల్ను 4వ స్థానానికి మార్చాలి. రోహిత్, సూర్యవంశీ ఓపెనర్లుగా, విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, గిల్ 4వ స్థానంలో వస్తే భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా మారుతుందని ఫరూక్ ఇంజనీర్ పీటీఐకి తెలిపారు. వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ యువ సంచలనం ఆటతీరును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కూడా వైభవ్ని ఏకంగా క్రికెట్ దేవుడు డాన్ బ్రాడ్మన్తో పోల్చడం ఇప్పుడు క్రీడా లోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత దేశవాళీ క్రికెట్లో ఎందరో అద్భుతమైన ఆటగాళ్లు పుట్టుకొస్తుంటారు. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించడం మామూలు విషయం కాదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇదే అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాడు. క్రీజులో అడుగు పెడితే చాలు ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించే ఈ టీనేజ్ కుర్రాడి బ్యాటింగ్ శైలిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. సామాన్య అభిమానుల నుంచి మొదలుకొని మాజీ ఛాంపియన్ల దాకా అందరూ అతని ఆటకే ఫిదా అవుతున్నారు. తాజాగా ఐపీఎల్ మాజీ విజేత టీమిండియా మాజీ ఓపెనర్ రాబిన్ ఊతప్ప వైభవ్ టాలెంట్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్మన్తో ఈ కుర్రాన్ని పోల్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్లో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ వైభవ్ ఆట తీరుపై లోతైన విశ్లేషణ చేశాడు. బ్రాడ్మన్తో పోల్చడానికి గల బలమైన కారణాలను కూడా పూసుగుచ్చినట్లుగా వివరించాడు. క్రికెట్ చరిత్రలో సర్ డాన్ బ్రాడ్మన్ బ్యాటింగ్ చేస్తుంటే అతడిని నిర్వహించడానికి బౌలర్లు తరం కాలేదు. పరుగుల వరదను ఆపడానికి అప్పట్లో ఇంగ్లాండ్ బౌలర్లు ప్రమాదకరమైన బ్యాడీ లైన్ను బౌలింగ్ వివాహాన్ని తెరపైకి తెచ్చారు. బంతిని నేరుగా బ్యాటర్ శరీరానికి తాకేలా విసురుతూ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ను నిలవరించడానికి కూడా బౌలర్లకు వేరే దారి కనిపించడం లేదని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ ప్రయాణం ఇప్పుడే మొదలైనా అతన్ని ఎదుర్కోవడానికి బౌలర్లు బాడీ లైన్ తరహా వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని స్పష్టం చేశాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ టెక్నిక్ అత్యంత పకడ్బందీగా ఉందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అతని ఫుట్వర్క్, క్రీజులో బంతిని అంచనా వేసే తీరు అద్భుతంగా ఉన్నాయి. అతన్ని లెగ్ బిఫోర్ వికెట్ రూపంలో అవుట్ చేయడం బౌలర్లకు దాదాపుగా అసాధ్యంగా మారిపోయింది. ఇప్పటి వరకు ఆడిన కెరీర్లో అతను ఏనాడు ఎల్బీడబ్ల్యూగా ఫెయిల్ను చేరలేకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బంతి గీతను పర్ఫెక్ట్గా అంచనా వేస్తూ బ్యాట్ జలిపించడంలో వైభవ్ ఎంతో ప్రతిభను కనబరుస్తున్నాడు. బ్రాడ్మన్ టెక్నిక్లో కూడా సరిగ్గా ఇదే లక్షణం కనిపించేదని, అందుకే వికెట్ల ముందు అతన్ని దెబ్బ కొట్టడం కుదరక బౌలర్లు తలలు పట్టుకునే వారని ఊతప్ప గుర్తు చేశాడు. ఐపీఎల్ లాంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్లో అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ బౌలర్లను సైతం అతను ధీటుగా ఎదుర్కొన్న తీరు అతడిలోని అసలైన సత్తాకు నిదర్శనం. ప్రస్తుతం బౌలర్లంతా ఈ యువ ఆటగాడిని బ్యాటింగ్ను, ప్యాటర్న్ను డీకోడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అతడి బలహీనతలను కనిపెట్టడానికి వీడియో విశ్లేషణ చేస్తున్నారు. భవిష్యత్తులో బౌలర్లు కొత్త ప్రణాళికతో బరిలోకి దిగినప్పుడు వైభవ్ వాటిని ఎలా తిప్పి కొడతాడు అన్నది అత్యంత ఆసక్తికరంగా మారనుందని ఊతప్ప తెలిపాడు. ఇదే దూకును కొనసాగిస్తూ తన బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్కు తోడుగా 40కి పైగా బ్యాటింగ్ సగటును స్థిరంగా మెయింటైన్ చేయగలిగితే క్రికెట్ క్యాలెండర్లో వైభవ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం ఖాయమని ఊతప్ప జోస్యం చెప్పాడు. గణాంకాల పరంగా చూసుకున్న వైభవ్ ప్రదర్శన కళ్ళు చెదిరేలా ఉంది. ఇప్పటి వరకు కేవలం 6 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడిన ఈ యువ కిరీటం
ఏకంగా 189 స్ట్రైక్ రేట్తో 193 పరుగులు రాబట్టాడు. అందులో 2 అద్భుతమైన అర్ధశతకాలు కూడా ఉన్నాయి. అత్యంత వేగంగా పరుగులు సాధిస్తూనే 32 సగటుతో అద్భుతంగా నమోదు చేశాడు. ఒక్కసారి క్రీజులో సెట్ అయితే భారీ షాట్లతో విరుచుకుపడే ఈ యువ కిరీటం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి వన్డేల్లో కూడా అతన్ని తీసుకోవాలని, వన్డే వరల్డ్ కప్లో సూర్యవంశీకి చోటు ఇవ్వాలని ఫ్యాన్స్తో పాటు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి 2027 వన్డే వరల్డ్ కప్లో వైభవ్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రణాళికల ప్రకారం వన్డేల్లో రోహిత్ శర్మతో కలిసి శుభమన్ గిల్ ఓపెనింగ్ చేస్తూ ఉండగా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు బీసీసీఐ ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు బీసీసీఐ ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు వన్డేల్లో అయ్యర్, గిల్ గణాంకాలు పరిశీలిస్తే గిల్ 67 వన్డేల్లో 60 సగటుతో 3,379 పరుగులు చేయగా అందులో 9 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అయ్యర్ 82 వన్డేల్లో 45 సగటుతో 3,136 పరుగులు చేయగా అందులో 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2023 వన్డే వరల్డ్ కప్లో అయ్యర్ 4వ స్థానంలో వచ్చి 530 పరుగులు చేసి దుమ్మరేపాడు. ఇక 2027 వన్డే ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతూ ఉండడంతో అక్కడి ఫేస్ బౌన్స్ ఉండే పిచ్చులపై ఆటగాళ్ల ప్రదర్శన కీలకం కానుంది. శుభమన్ గిల్ సరైన టెక్నిక్తో షార్ట్ పిచ్ బంతులను, హారిజాంటల్గా షాట్లను బాగా ఆడగలడు కాబట్టి సౌత్ ఆఫ్రికా మైదానంలో అతనికి మంచి రికార్డు ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్స్ ఆడడంలో కొంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇటీవల తన బలహీనతలను అధిగమించేందుకు శ్రమిస్తూ ఉన్నప్పటికీ వరల్డ్ కప్ నాటికి 4వ స్థానంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే అయ్యర్ నిలకడైన ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. ఇక జట్టు సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కిటే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన సమయంలోనే ఇద్దరి కాంట్రాక్ట్ గడువు పూర్తయిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వారి ఒప్పందాలను ఇకపై కొనసాగించడం లేదని తెలిపారు. ఇక గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో భారత జట్టులో చేరిన డెస్కిటే 2 ఏళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ కాలం జట్టుతో ప్రయాణించే బాధ్యతను కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం. ఇక గంభీర్ను తీసేసి అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ను పూర్తిస్థాయి హెడ్ కోచ్గా బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ను తాత్కాలిక కోచ్గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటపట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బూమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనక వివిఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక 4 అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా ఒక్క దాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇక మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ 2 చేతుల ఒడిసి పట్టుకున్నాడు. 2 అర్ధ సెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎగరేసిపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్లో కోచ్గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇస్తే స్థిరమైన ఓపెనింగ్ జోడీని కొనసాగించాడు. దాంతో గంభీర్ని తప్పించి లక్ష్మణ్ను టీమిండియా ప్రధాన కోచ్గా చేయాలని ఫ్యాన్స్ నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.